హలో వెల్కమ్ టు మై ఛానల్ రుచిక్తో మమ్మీ. నేను ఈరోజు ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నానండి. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పొంగళ్ళు ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్తా ఉన్నాం. మా ఋతువేది నిద్ర కూడా పోయాడు చూడండి ఆటోలో. సో మా పిన్ని వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాలి, చోడుగుంటికి వెళ్ళి మా పిన్ని వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాలన్నమాట. మేము వెళ్ళేటప్పటికే పొంగళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళ ఊరిలో పొంగళ్ళు ఏంటంటే అమ్మవారు స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క ఏరియాలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ అమ్మవారితో పాటు ఊరేగింపుగా వచ్చేస్తారనమాట. పొంగళ్ళు తీసుకొని ఊరేగింపు కానీ అందరూ ఊరంతా పొంగళ్ళు తీసుకొని వెళ్ళాలి. సో అలాగా పొంగళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దాకా అయితే వచ్చేసింది. హడావిడిగా బ్యాగులు పడేసేసి మేము కూడా వచ్చేసామండి గబగబా. అది పొంగళ్ళు అట్లా అందరం ఊరు ఎత్తుకెళ్తాం అనమాట పొంగల్ని. నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. చాలామంది ఉన్నారు కదా, నాకు కూడా చాలా బెరుగ్గా ఉందంటే ఏంది అమ్మాయి ఫోన్ తీసుకుంది అని అంటారని. ఇలా మా పిన్ని వాళ్ళందరూ అదిగోండి వీడియో పొంగల్కి రెడీ చేసుకుంటూ ఉన్నారు. నేనైతే స్టార్టింగ్లో నేనండి, ఎండింగ్ దాకా అయితే లేను గుడి దగ్గర. రుత్విక్ ఇంకా ఎండకి తట్టుకోలేడని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాను అనమాట, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ కూడా కొన్ని చేయాల్సి ఉన్నాయి వంటలు. నేను మా అక్క చేసాము. సో మా డాడీ బర్త్డే ఈరోజు ఆగస్ట్ 10th, ఆగస్ట్ 9th అనమాట మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అందుకని నేనైతే కేక్ కూడా ఇలా తెప్పించుకొని మా తమ్ముడు నేను పోయి తెచ్చి ఇలా కేక్ అయితే కట్ చేయించిన. అందరిలో కేక్ కట్ చేయిస్తే మా డాడీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అందుకని చెప్పి ఇలా కేక్ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని కట్ చేయించాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ముందు రోజు మా అక్క చిన్న కొడుకు బర్త్డే, తర్వాత రోజు మా డాడీది బర్త్డే, మధ్యలో ఒక్కరోజు గ్యాప్ అనమాట. సో అలా కట్ చేయించేసాను ఇద్దరికి కలిపి. ఏదైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ అండి, నా ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే. సో అందుకని నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాను అనమాట. నేనైతే తినలేకపోయానండి. బస్ జర్నీలో చాలా అలసిపోయాను అసలు. పొంగల్లో అంతా తమ్ముళ్ళతో చెల్లెళ్ళతో అంతా ఫోటోలు దిగుతూ, తర్వాత ఈ జర్నీ చేసి వచ్చి నాకు చాలా నీరసంగా ఉన్నిందనమాట. చూడండి ఎలా ఉన్నాను, చాలా డల్ అయిపోయాను. ఇయర్ రింగ్స్ అన్నీ తీసేసాను కదా, అదే చెప్తా ఉన్నాను అనమాట మీకు. సో అలా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఈరోజు నేనైతే ఇంతటితో నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. బాయ్ బాయ్.